వినాయకుని స్టార్ట్ చేయకముందే ఆ షెడ్ని అయితే నిర్వచించేస్తున్నాను. మనం జూమ్ చేసి చూసినట్లయితే దూరంగా ఇలాగ ఉంటుంది వినాయకుడు. పూర్తిగా కవర్ అవుతుంది అన్నట్లు. దగ్గరికి వెళ్తే ఒక్కొక్క భాగాన్ని చూపించినా కానీ అంత అర్థంగా లేక ఉంటుంది. వినాయకుని యొక్క చిత్రపటాన్ని చూపిస్తాను, చూడండి దగ్గర నుంచి. మీకైతే పూర్తిగా అనేసి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తురుగా వినాయకునికి కుడి ఎడమ ఇటు కుడి పక్కన ఇక్కడ వచ్చేసి అయోధ్య బాలరాముడు, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి రావు కేతు ఎడమ వైపున. వినాయకుని మనం పైన చూసుకున్నట్లయితే సప్తముఖ మహాశక్తి గణపతి అని శ్రీ సప్తముఖ అని పేరు పెట్టేసిండు. తలలు చూడండి, వినాయకునికి ఇటువైపు 3 తలలు, ఇటువైపు 3 తలలు, మధ్యలో వినాయకుడు. కాబట్టి 7 కాబట్టి సప్తముఖాన్ని. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన ఆయుధాన్ని ఇచ్చారు అక్కడ. పైన క్లియర్గా కనిపిస్తుంది పెయింట్ వేసిన తర్వాత. ఇప్పుడు మొత్తం మట్టిదే కాబట్టి మనకు అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి. పైన నాగపడవ, ఇటువైపున వచ్చేసి కృష్ణుడు, ఇక్కడ మహాదేవుడు, సారీ కృష్ణుడు అంటే విష్ణుమూర్తి. ఇక్కడ వచ్చేసి మట్టిని తొక్కుతున్నారు. పూర్తిగా మట్టిని తొక్కిన తర్వాత దాన్ని పైకి పంపిస్తారు. ఈ దేవతలకు ఇలా పూర్తి ఫస్ట్ అయితే ఏదో రఫ్గా చేసిన తర్వాత ఆ దేవత ఒక్కొక్క దేవతకు చీర లెక్క పంచ కట్టిస్తున్నారు. దేవునికి ఫస్ట్ చీర కట్టినట్లు కట్టేసి తర్వాత పంచ కింద ఆ చీర అనేసి పూర్తిగా మనకు పెయింట్ వేసిన తర్వాత క్లారిటీ కనిపిస్తుంది అని. ఇప్పుడైతే పూర్తిగా మట్టితోనే ఉంది. ఇక్కడ చూపించాను కదా ఇందాక చిత్రపటంలో అయోధ్య రాముడు అనేసి. అయోధ్య రాముడు
బాల